సో వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్. సో ఆల్రెడీ దీనికన్నా ముందు ప్రీవియస్ వీడియోలో ఇంట్రడక్షన్ వీడియోలో నేను క్లియర్గా ప్రతి సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీస్ ఎలా చదివాము, లేకపోతే నోట్స్ ఎలా చేసుకున్నాను అనేది చెప్తానని చెప్పాను. సో ఆ సిరీస్లో భాగంగా ఫస్ట్ మనకి ఈ ఏపీ హిస్టరీ గురించి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ఏపీ హిస్టరీ అంటే సపోజ్ గ్రూప్ 1 కానీ లేకపోతే ఈ యూపీఎస్సీ నుంచి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఈ ఏపీ హిస్టరీ పెద్ద మిస్టరీలా ఉంటుంది అనమాట. సో అందుకని చాలామంది ఏపీ హిస్టరీకి చాలా ఎక్కువ భయపడుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఫస్ట్లో ఏపీ హిస్టరీ నాకు కష్టమైన సబ్జెక్టు అనుకున్నాను. కానీ ఏపీ హిస్టరీలో మనం చదివే విధానం బట్టి, మన అప్రోచ్ బట్టి ఈ సబ్జెక్ట్ని కొంతవరకు మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో స్టార్టింగ్ నుంచి వస్తే ఫస్ట్ నేను ఏపీ హిస్టరీకి ఏం బుక్స్ చదివానంటే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నట్టుగా బిఎస్ఎల్ హనుమంతరావు గారి ఆంధ్రుల చరిత్ర, అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్రపై మన జోగినాయుడు గారి బుక్, ఈ రెండు చదివాను. ఈ రెండు బుక్లు ఎండ్ టు ఎండ్ కంప్లీట్గా చదివానా అనేది క్వశ్చన్ అనమాట. సో నేనేం చేశానంటే ఫస్ట్ బేసిక్గా ఒక 1 రీడింగ్ మాత్రం ప్రతి బుక్ని ఎండ్ టు ఎండ్ చదివాను. సో నాకు అర్థమైంది ఏంటంటే బిఎస్ఎల్లో మనకి ఏవైతే స్టార్టింగ్ కింగ్స్ వస్తారో ఈ కింగ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటారు. ఎందుకంటే అదే జోగినాయుడులో మీరు చూస్తే ఏ కింగ్ ఆ కింగ్ సపరేట్ హెడ్డింగ్ ఇచ్చి నీట్గా పాయింట్స్ వైజ్ మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో మనకి బిఎస్ఎల్లో అలా ఉండదు. బిఎస్ఎల్లో కింగ్స్ గురించి చెప్పేటప్పుడు ఆ నేమ్స్ అవి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో నేనేం చేశానంటే స్టిల్ బిఎస్ఎల్ అనేది మనకి ఎగ్జామ్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్. సో నేనేం చేశానంటే బిఎస్ఎల్లో ఏవైతే యుగ విశేషాలు అని ఉంటాయో, అంటే మనకి అడ్మినిస్ట్రేషన్ తర్వాత ఎకానమీ కానీ, అంటే ఆర్థికపరమైన విషయాలు, మతపరమైన విషయాలు, లేకపోతే భాష విషయాలు, వాస్తు, కళలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి నేను బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ నుంచి కంప్లీట్ చేసుకున్నాను. సో జోగినాయుడు బుక్ దేనికి వాడేవాడినంటే ఎక్కడైతే మనకి ఆ కింగ్డమ్లో ఉన్న కింగ్స్ ఉంటారో ఆ కింగ్స్ని చదవడానికి మాత్రం నేను జోగినాయుడిని యూజ్ చేసుకున్నాను. సో ఆంధ్రుల చరిత్ర బిఎస్ఎల్ బుక్ నుంచి నేను ఇనిషియల్గా ఫస్ట్ రీడింగ్ చదివినా కానీ సెకండ్ రీడింగ్స్ నుంచి కింగ్స్ని దీంట్లో స్కిప్ చేసేసి ఈ జోగినాయుడులో కింగ్స్ వరకు చదివేసుకునేవాడిని. ఎప్పుడైతే యుగ విశేషాలకు వచ్చానో అప్పుడు కంప్లీట్గా బిఎస్ఎల్ హనుమంతరావులో ప్రతి పాయింట్, ప్రతి లైన్ని కంప్లీట్ చేయడానికి చూశాను. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఒకసారి జోగినాయుడులో కూడా ఆ యుగ విశేషాలు ఏమన్నా మనకి ఇంకా పాయింట్స్ ఏమన్నా మిస్ అయినాయి అని చూసుకునేవాడిని. పెద్ద పాయింట్స్ ఏమి ఉండే కాదు, ఒక 1 or 2 పాయింట్స్ మాత్రం మనకు తగిలాయి అనమాట. సో ఇవి నేను చదివిన 2 బుక్స్. మళ్ళీ మోడర్న్ హిస్టరీకి కంప్లీట్గా మళ్ళీ జోగినాయుడు గారి బుక్కే చదివాను అనమాట. సో ఈ బుక్స్ ఏం చదివాను అనేది మీకు ఇక్కడ చెప్తున్నాను. సో నెక్స్ట్ ఈ బుక్స్లోంచి నేను నోట్స్ రాసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ 2 బుక్స్ చాలా బల్కీగా ఉంటాయి. అప్పుడు మళ్ళీ మనం ఆ నోట్స్ని రివైజ్ చేయడం అనేది ఈజీ కాకపోతే మాత్రం మనం ఏపీ హిస్టరీని ఎక్కువసార్లు రివైజ్ చేయలేము. రివైజ్ చేయలేనప్పుడు మనకి ఇంకా సబ్జెక్ట్ మీద అంత కమాండ్ రాదనమాట. సో దానికి నేనేం చేశానంటే నేను చాలా షార్ట్ అండ్ క్రిస్ప్గా నోట్స్ చేసుకున్నాను. ఇక్కడ స్క్రీన్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కాకతీయాస్ని చూపిద్దామని తీసుకొచ్చాను అనమాట. సో నేను కాకతీయాస్ని నోట్స్ కూడా ఎలా చేసుకున్నానంటే సపోజ్ మనకి జోగినాయుడులో కింగ్స్ ఉంటారు. సో నేనేం చేసానంటే మనకి జనరల్గా ఎగ్జామ్లో ఏ కింగ్ తర్వాత ఎవరు అనేది మనకి ఎక్కడ క్వశ్చన్ రాదు. కానీ మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం అంటే ఏదైనా ఒక బిట్ ఇచ్చినప్పుడు అది ఈ ప్రోలరాజు 1 లేకపోతే ప్రోలరాజు 2 ఈ 1 or 2లోనే మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాం. సో నేను అందుకే ఏం చేసామంటే నాకు ఈజీగా ఉండడానికి నేను ఇట్లా సిమిలర్గా ఉన్న ఈ పేర్లు ఎవరైతే ఉన్నారో ప్రోలరాజు 1, ప్రోలరాజు 2 వాళ్ళిద్దరిని ఎప్పుడు పక్కన పెట్టుకొని ప్రోలరాజు 1 చదివేటప్పుడు ప్రోలరాజు 2ని చదివేటప్పుడు ప్రోలరాజు 1 కూడా కంపారిటివ్గా చదువుతాను. కాబట్టి నాకు కింగ్స్ అనే వాళ్ళు స్టార్టింగ్లో కష్టం అనిపించినా పోను నాకు ఈజీ అనిపించాను అనమాట. సో అలాగే ఈ బేతరాజు 1, బేతరాజు 2 చూడండి. సో వీళ్ళిద్దరు కూడా నాకు ఇక్కడ పక్కన ఉన్నారు. సో నాకేంటంటే వితిన్ ఒక A4 షీట్ సైజులోనే నేను చాలా షార్ట్కట్గా రాసుకుంటాను. చూడండి, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సపోజు కాకతీయ గుండెన. సో నాకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7 పాయింట్స్ని కూడా నేను జస్ట్ 7 వర్డ్స్లో రాసుకున్నాను. వంశానికి మూల పురుషుడు, రాష్ట్రకూట కృష్ణాత్రి సేనాని, అది చెప్తుంది ఏంటంటే మాగల్లు శాసనం, కొరివి ప్రాంతాన్ని పాలించాడు. దాని తర్వాత మైలాంబ బయార శాసనంలో ఇతని పేరు ఏంటంటే పిడిగండు. రాష్ట్రకూట్లు అందులో కళ్యాణి చాళుక్యుల దగ్గర సామంతుడుగా ఉన్నాడు. తైలపుడు సేనాని
మిరియాల ఎర్రనకి కాకర్తె గుండకి యుద్ధం జరిగితే అందులో కాకర్తె గుండ మరణించాడు, ఇతని కుమారుడు బేతరాజు. ఇట్లా ఇదే మనం జోగినాల్లో చూస్తే ఇది ఒక 2-3 లైన్లు పెద్ద పెద్దగా ఎంత ఉండేది. నేనేం చేశానంటే దాంట్లోంచి ఎగ్జామ్ పర్స్పెక్టివ్గా ఏది ఇంపార్టెంట్, సపోజ్ కాకతీయ వంశం మూల పురుషుడు అని అడగవచ్చు, కాకతీయ గున్న, అందుకే వంశానికి మూల పురుషుడు. లేదా కాకతీయుల దగ్గర రాష్ట్రకూటుల యొక్క కృష్ణాద్రి సేన దగ్గర పనిచేసిన కాకతీయులు ఎవరు, కాకతీయ గుండని అడగచ్చు, అందుకని 2వ పాయింట్. అది తెలియజేసే శాసనం ఏంది, మాగల్లు శాసనం. ఇట్లా నేనేం చేసానంటే ఆ వర్డ్ జస్ట్ మనం ఆల్రెడీ చదువుకుంటాం కాబట్టి నాకు జస్ట్ ఆ 7 కీవర్డ్స్ లాగా గుర్తుంటే చాలు. సో నేను ఎగ్జామ్ ముందుకి ఎలా ట్రై చేసానంటే కాకర్తె గుండెన అన్నప్పుడు వీటిలో కనీసం ఒక 5-6 పాయింట్లన్నా మనం చూడకుండా చెప్పేలాగా ట్రై చేయడానికి అంత ఎక్కువసార్లు రివిజన్ చేశాను అనమాట. సో మనం బల్క్ మ్యాటర్ని ఎన్నిసార్లు రివిజన్ చేయాలంటే అవ్వదు. సపోజ్ చూడండి, ఇదంతా ఒక A4 షీట్లో మనకి 3, 5, 6 కింగ్స్ కవర్ అయిపోయారు. అదే మీరు జోగినాయిల్లోని మళ్ళీ ఎన్నిసార్లు రివిజన్ చేయాలన్నా అక్కడ కనీసం మనం ఒక 3-4 పేజెస్ తిప్పాలన్నమాట. సో ఎప్పుడైతే మొత్తం పాయింట్స్ మనకి ఒక దగ్గరే కనిపిస్తున్నాయో, సపోజ్ బేతరాజు అని చదువుతున్నాం, మనకి ఇక్కడ బిరుదన్ ఉంది, కాకతీయ పురాదినాథ. సో ఏదైనా వేరే వాళ్ళకి ఇక్కడ అరిగజ కేసరి మహామండలేశ్వర అని ఉంది. ఎప్పుడైతే మరి బేతా చదువుతున్నప్పుడు ఒకసారి ప్రోలాగ్ కూడా ఏం ఉన్నాయి బిరుదులు అనేది ఇట్లా జనరల్గా ఇట్లా కంపేర్ చేసుకుంటూ చదివినప్పుడు, లేదా పక్కనే బేతా 2 ఉంటారు. సో బేతా 1, బేతా 2, ప్రోలా 1, ఇలా వీళ్ళ బిరుదులు ఏంటని మనకంతా ఒక దగ్గరే కనిపిస్తూ ఉంటాయి. శాసనాలు ఏదైనా చూడాలంటే ఇట్లా కంపారిటివ్గా చదువుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మనకి పిక్టోరియల్ మెమరీలో ఇవి ఇంకా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. సపోజ్ ఎగ్జామ్లో ఒకసారి మనకి ఎలా గుర్తు వస్తుందంటే, నేను ఒక పేజ్ చదివాను, ఆ పేజ్ రైట్ కార్నర్లో ఈ బిట్ ఉంటుంది అని అనిపిస్తుంది మనకి. సో అదేంటంటే పిక్టోరియల్ మెమరీ. దాంట్లో ఉండాలంటే మనం ఒక పేజ్లో రాసుకొని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. సో ఇలాగే కాకతీస్ ఇలా చేశాను. దాని తర్వాత మనకి ఇంకొకటి సో మనకి ఏదైతే ఉందో ఇది కాకతీయుల వరకు అనమాట. దీంట్లోనే కాకతీయుల తర్వాత ఎవరైతే వీళ్ళు సామంత కాకతీయులు కాకుండా రాజ్యాన్ని పాలించిన కాకతీయుల వాళ్ళు, దాని తర్వాత యుగ విశేషాలు అనేది కంప్లీట్గా మళ్ళీ BSL నుంచే రాసుకున్నాను నేను. సో ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రుద్రదేవుడు, ప్రతాపరుద్రావన్, దాని తర్వాత మహాదేవుడు, దాని తర్వాత గణపతి దేవుడు, ఇలా కంపారిటివ్లు రాసుకున్నాను. ఇంకొకటి మనం ఇట్లా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే అన్ని పాయింట్స్ మనకు ఒక దగ్గరే కనిపిస్తాయి. ఇన్ కంపారిజన్ చదువుతాం. సో ఒక కింగ్కి ఇంకో కింగ్కి మనకు కన్ఫ్యూజ్ కాము. ఏదైనా పాయింట్స్ విత్ ఇన్ 1 పేజ్లో ఉంది కాబట్టి ఈ పేజ్నే మనం ఎక్కువసార్లు కనీసం ఒక 7-8 సార్లు వెంటనే రివిజన్ చేయాలన్నా మనకు తక్కువ పాయింట్స్ ఉన్నాయి. మీరు ఇది ఎట్లా అంటే మొత్తం ఆ జోగినాయిలో ఒక స్టోరీ చెప్తారు అతను. స్టోరీ చెప్పినప్పుడు స్టోరీ అన్నీ మనకు అవసరం లేదు, ఆ కనెక్టింగ్ లింక్స్ వరకు రాసుకుంటే 2 సార్లు చదివిన తర్వాత ఆ స్టోరీ మనకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. మనకు జస్ట్ కనెక్టింగ్ లింక్స్ మాత్రమే కావాలి. సపోజు నేను ఇదే టాపిక్ చదివి చాలా రోజులు అయింది, ఈరోజు మీకు చూపించడానికి తీసుకొచ్చినప్పుడే మళ్ళీ చాలా రోజులు రేపు చూస్తున్నాను. సపోజు గణపతి దేవుడు దక్షిణ దండయాత్రలని నేను ఇక్కడ ఓన్లీ పేర్లే రాసుకున్నాను, కానీ ఈ స్టోరీ నాకు చూస్తే అర్థమవుతుంది. సపోజు దక్షిణ దండయాత్రలో నెల్లూరుని మనుమసిద్ధి అనే అతను రాజు పాలిస్తాడు. మనుమసిద్ధి తర్వాత తిక్కసిద్ధి వచ్చాడు. తిక్కసిద్ధి తర్వాత మనుమసిద్ధి 2 వచ్చాడు. ఈ మనుమసిద్ధి 2కి ఈ మన గణపతి దేవుడు హెల్ప్ చేయడానికి వెళ్తాడు. సో హెల్ప్ చేయమని అడగడానికి వచ్చిన రాయబారి ఎవరంటే మనుమసిద్ధి 2 తరపున తిక్కన అనమాట. సో హెల్ప్ చేసినందుకు ఈ మోటిపల్లో ఉన్న ఓడర్ ఏమని గణపతి దేవుడికి మనుమసిద్ధి 2 ఇచ్చాడనమాట. ఇస్తే అక్కడ గణపతి దేవుడు మనకి అభయశాసనం ఇచ్చాడు. దాంట్లో అక్కడ అభయశాసనం ప్రకారం ఆ ఓడర్ మోటిపల్లి అధికారి ఎవరంటే సిద్ధేదేవుడు. ఇక్కడ మనకి ఆ పాయింట్స్ అన్నీ ఉన్నాయా, అంత డీటెయిల్గా పాయింట్స్ అన్నీ ఉన్నాయా? ఈ చిన్న ముక్కలో ఇన్ని పాయింట్స్ వచ్చాయి. ఎందుకంటే మనం రాసుకునే నోట్స్ అట్లా రాసుకున్నప్పుడు రివిజన్ అంత ఫాస్ట్గా అవుతుంది చూడండి. ఇప్పుడు ఇదే మనకి మీరు జోగినాయిల్ ఓపెన్ చేస్తే కనీసం అదొక 7-8 లైన్లో దీన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో జోగినాయిల్లో వన్స్ చదువుకున్న తర్వాత ఆ స్టోరీ మనకు అర్థమైన తర్వాత దాన్ని జస్ట్ మనం ఇట్లా కట్ షార్ట్ చేసుకొని జస్ట్ వర్డ్స్ రాసుకోవాలి అంతే అనమాట. సో తిక్కసిద్ధి ఉన్నాడు, తిక్కసిద్ధికి కూడా గణపతి దేవుడు హెల్ప్ చేశాడు. హెల్ప్ చేసినందుకు తిక్కసిద్ధి ఏం చేశాడంటే పాకనాట అనే గ్రామాన్ని గణపతి దేవుడికి ఇచ్చాడనమాట. ఇస్తే అక్కడ గణపతి దేవుడు ఈ గంగా సాయిని నియమించాడు. సో ఇన్ని లైన్స్ ఉన్నాయి అక్కడ లేదు. అక్కడ మేము రాసాం జస్ట్ 1, 2, 3, 4 పదాలు రాసుకొని మనం ఆ 4 లైన్లు గుర్తుపెట్టుకున్నాం. ఇది ఆర్ట్ ఆఫ్ నోట్స్ మేకింగ్ అనమాట. నాకు హెల్ప్ అయింది ఇది బాగా. సో అట్లానే మీరు ఎక్కడే చూసినా కానీ అట్లానే రాశాను నేను.
సో దానివల్ల నాకేమవుతుంది, కాకతీయులు కనీసం మీరు కింగ్స్ గురించి చదివితే ఆ బుక్లో 15 నుంచి 20 పేజీలు ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ మనకి ఈ 2 పేజెస్లోనే దాదాపు కింగ్స్ అందరూ అయిపోయారు. ఇంకా రుద్రందేవి, ప్రతాప్ రుద్ర 2 ఉండేవాళ్ళు. సో ఇంతవరకు నాకు కింగ్స్ అయిపోయారు. సో దీనివల్ల నాకేమవుతుంది, టైం సేవ్ అవుతుంది. నేను రివిజన్ని చాలా ఎఫెక్టివ్గా ఫాస్ట్గా చేయడానికి అవుతుంది. ఇంకోటి, ఇట్లా ఒకటే పేజ్లో చదివినప్పుడు ప్రతి కింగ్ చదివినప్పుడు ఇంకో కింగ్కి ఎక్కడ మ్యాచ్ అవుతున్నాడు, ఎక్కడ వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఉంది, ఇతని బిరుదులేంటి, ఓకే ఇతని కొడుకు, ఇట్లా కంపేర్ చేసుకుని చదివినప్పుడు మనకి ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ప్రిపరేషన్ అనమాట. అంతేగాని జోగినాయుడు ముందు బుక్ పెట్టుకొని ఈరోజు 50 పేజీలు చదవడం, 30 పేజీలు చదవడం, సో అలా 10 రోజులు బుక్ అయిపోయింది అనుకుంటాం. కానీ మనం ఏదైనా ఒక క్వశ్చన్ పిన్ పాయింటెడ్గా వచ్చినప్పుడు అప్పుడు మనం ఆ క్వశ్చన్ని సరిగా ఆన్సర్ చేయలేము అనమాట. సో అందుకని మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం ఇక్కడ ఎంసీక్యూ లాగా ప్రిపేర్ అవ్వకూడదు. ఎప్పుడైనా ఏపీ హిస్టరీని ఒక బిట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాగా ప్రిపేర్ అవ్వాలి తప్ప ఎంసీక్యూలా ప్రిపేర్ అవ్వకూడదు. ఎందుకంటే మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్లో ప్రిపేర్ అవుతుంటే ఆటోమేటిక్గా మీరు ఎంసీక్యూలో తప్పు చేయరు. అట్లా కాకుండా ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఇస్తేనే గెస్ చేసేలాగా మనం ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకు తప్పులు పోతాయి. సో ఎవడన్నా క్వశ్చన్ అడిగినప్పుడు అది ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాగా మీ ఫ్రెండ్ అడిగితే ఆ బ్లాంక్ని మీరు ఫిల్ చేసేలాగా ఆ లెవెల్లో మనం ఈ ఏపీ హిస్టరీని మనం ట్యాకిల్ చేయాలి. సో ఇది కింగ్స్ గురించి అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ ఓపెన్ చేసి ఈ కాకతీయుల యొక్క యుగ విశేషాలు రాసుకునేవాడిని. అది కూడా చూడండి, మనకి బిఎస్ఎల్లో బుక్ చాలా చదవడానికి చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటారు. చదవడం కష్టమే, కానీ మనసు చదివి నీకు అర్థమైన భాషలో నువ్వు నోట్స్ రాసుకుంటే నెక్స్ట్ టైం నుంచి నువ్వు బిఎస్ఎల్ చదవాల్సిన పనే ఉంది. సో కష్టమైతే ఒకసారే పడాలి. నేను ఒక్కసారి పడ్డాను. లైక్ ఇదంతా నేను బిఎస్ఎల్ నుంచి రాసిన నోట్సే. కాకతీయులు ఆంధ్రదేశులు, ఓరుగల్లు ఆంధ్ర నగరే అంటారు. పరిపాలన విధానం కాకతీయ రుద్రుడు నీతిసారము, బద్దెన నీతిసార ముక్తావళి, శివదేవయ్య పురుషార్థసారం, మడికి సింగన సకలనీతి సమ్మతము. సో అంటే ఇట్లా రాసినప్పుడు నాకు ఏమి స్ట్రైక్ చేద్దంటే ఈ పరిపాలనా విధానం వీళ్ళందరి బుక్స్లో మెన్షన్ చేసి ఉందని. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ బుక్లో చదివి నోట్స్ రాసుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు రాసామనేది పరిపాలనా విధానం కింద ఎందుకు రాసామంటే ఇవి సోర్సెస్ అనమాట. కాకతీయ రుద్రుడు నీతిసారం నుంచి బద్దెన నీతిసారం ముక్తావళి, శివదయ్య పురుషార్థసారం, మడికి సింగన సకలనీతి సమ్మతం, ఇవి సోర్సెస్. ఈ సోర్సెస్ నుంచి మన కాకతీయుల పాలనా విధానం తెలుస్తుంది. సో దీంట్లో ఈ 4 లైన్లో అంత మీనింగ్ ఉంది. అప్పుడు పరిపాలన విధానం ఏంటంటే రాచరికం అనేది సప్తాంగ సమన్వితం అని, చాతుర్వర్ణ సముద్రం అనే బిరుదు తరచుగా కనిపిస్తుందని, ప్రధాన ప్రజ్ఞ, అమాత్య, మంత్రి వీళ్ళందరూ ఉద్యోగుల పేర్లని ఇట్లా మనం సింపుల్గా రాసుకుంటాం అనమాట. సో మనకి ఎక్కడ బిట్ అనేది ఇప్పుడు ఇది ఉంది, సకల నీతి సమ్మతం అష్టాదశ తీర్థుల్ని పేర్కొంది అని. సో ఇది ఒక బిట్ అనమాట. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు, కాకతీయుల కాలంలో అష్టాదశ తీర్థుల్ని పేర్కొన్నది ఏంటి అని బుక్స్ ఇస్తాడు మనకి, సకల నీతి సమ్మతం. నెక్స్ట్ పురుషార్థసారం, రాజు మంత్రులు తీర్థుల్లో తరచు సప్రించేవాడని ఏ బుక్ చెప్తుంటాడు, పురుషార్థసారం. సో ఇట్లా అడిగేవాడు అనమాట. రాజోద్యోగుల్ని ఎన్ని నియోగాలుగా విభజించేవారు, 72. 72 నియోగాధిపతి ఎవరు, హెడ్. సో ఇట్లా మనకి క్వశ్చన్స్ పడతాయి అన్నమాట. సో నేను అందుకే ఏం చేశానంటే ఏవైతే మనకి బిట్ రావడానికి స్కోప్ ఉంటుందో అది ఒక జనరల్ పాయింట్ అయితే మనకు అవసరం లేదు, అది స్పెసిఫిక్గా ఒక డేటా పాయింట్ లాగా మనకు అనిపిస్తేనే మనకు అది ఎగ్జామ్లో రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి అట్లాంటివే మనం సింపుల్గా రాసుకున్నాం. ఇవన్నీ బిఎస్ఎల్ హనుమంతరావులో ఉన్నా కానీ నాకు చదివేటప్పుడు కష్టం అనిపించినా కానీ నెక్స్ట్ టైం ఏం చేశానంటే నేను దాన్ని చాలా సింపుల్గా మనం వాడుక భాషలో ఉన్నట్టే నేను రాసుకున్నాను. సో స్థలం అంటే 20 గ్రామాలు, రేఖనాడు, కమ్మనాడు, పాకనాడు, సభ్యనాడు ఇవి శాసనాల్లో కనిపిస్తాయి. గ్రామంలో 12 మంది అయ్యగాంటూ ఉండేవాళ్ళు, వీళ్ళకి ఇచ్చే వృత్తులు ఆయమ్మని ఇచ్చేవాళ్ళు, రైతుల నుండి మేరా వసూలు చేసేవాళ్ళు. సో ఇక్కడ ఏం అడుగుతాడు, మేరా అంటే ఏందని అడగచ్చు. మేరా అనేది ఒక రకమైన పన్ను లాంటిది, లేకపోతే కౌలు లాంటిది. కౌలు ఇక్కడ మేరా అంటే. సో దుగ్గిరాల శాసనము, రాజాజ్ఞపై ప్రత్యేక ఉద్యోగులు నియమించే ఆచారం ఉండేది. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఏ శాసనం ప్రకారం రాజాజ్ఞపై ప్రత్యేక ఉద్యోగులు నియమించే ఆచారం ఉందంటాడు, దుగ్గిరాల శాసనం. ఇవన్నీ ఏంటంటే మన బుక్లో చదివినప్పుడు అంత ఎక్కువ కంటెంట్ చదివినప్పుడు ఇవన్నీ మిస్ అవ్వడానికి స్కోప్ ఉందన్నమాట. ఇక్కడ మనకేంటి కాకతీయులు జస్ట్ బిఎస్ఎల్ హనుమంతరావు రాసినప్పుడు నోట్స్ దాంట్లోంచి రాసినప్పుడు ఇదొక పేజ్ ఇట్లాంటివి ఇంకొక 2 పేజెస్లో మనకి బిఎస్ఎల్ హనుమంతరావు ఇచ్చిన కంటెంట్ అంతా కవర్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మన కాకతీయులు చూస్తే ఇవి ఒక 2 పేజెస్, ఇవి ఒక 2 పేజెస్, 4 ఇవి కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఒక 4 పేజెస్ అంటే లెస్ దెన్ ఇలాంటి చిన్న పేపర్స్లో ఒక 10 పేపర్స్లో నేను
కాకతీయస్ని కంప్లీట్ చేసుకొని దీన్నే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేశాను అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసినప్పుడు నాకు ప్రతి లైన్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయిన ప్రతి లైన్ నాకు బైహార్ట్ లాగా గుర్తుండిపోయింది. దాని నుంచి మనం ఈజీగా ఎంసీక్యూస్ చేయడానికి స్కోప్ ఉందన్నమాట. సో నేను కూడా మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ముందు ఏదైతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే ఒక బుక్ తీసుకొని దాన్ని ఒక 1 వీక్ 10 డేస్లో ఒక రీడింగ్ ఇచ్చి కంప్లీట్ చేయండి. సెకండ్ రీడింగ్ అనేది కొంచెం స్లోగా చదువుకుంటా పోండి. ఎప్పుడైతే మళ్ళీ మీరు థర్డ్ రీడింగ్కి వస్తారో అప్పుడు మీరు ఇలా షార్ట్ నోట్స్ చేసుకుంటే, అప్పుడు థర్డ్ రీడింగ్లో చేసుకున్న షార్ట్ నోట్స్ కాబట్టి మీరు ఎంత షార్ట్ కట్గా రాసుకున్నా దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మీకు క్లియర్ కట్గా గుర్తుంటుంది. సో అప్పుడు మాత్రం మీ నోట్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ రీడింగ్లోనే ఇట్లా నోట్స్ రాసుకోవాలంటే మీరు ఆ బుక్ని కాపీ జిరాక్స్ లాగా ఇంకొకసారి రాసిన వాళ్ళు అవుతారు కాబట్టి, సో దానివల్ల మనకి పెద్ద యూజ్ ఉంటుంది అనమాట. సో నోట్స్ మేకింగ్ వరకు నేను ఏపీ హిస్టరీ ఇలా చేసుకున్నాను. సో నేను ఏపీ హిస్టరీకి ఇప్పుడు ఇన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా అన్ని పేర్లు అన్నీ గుర్తున్నాం అనమాట. సో ఇన్ జనరల్గా ట్రిక్స్ కూడా పెట్టుకునేవాడిని. ఇంకొకటి ఇట్లాంటి చిన్న చిన్న ఫ్యాక్ట్ షీట్స్ తయారు చేసేవాడిని అనమాట. సపోజు మనకి ఎక్కువగా ఏపీ హిస్టరీలో ఈ తొలి అని వస్తుంది. ఫస్ట్ అంటే తెలుగులో ఫస్ట్ శాసనం ఏంది, ఫస్ట్ గద్య శాసనం ఏంది, ఫస్ట్ కందపద్య శాసనం ఏంది, ఫస్ట్ తెలుగు పదం ఏంటి, లేదా ఫస్ట్ తెలుగు శతకం ఏంటి, ఈ తొలి తెలుగు అని వచ్చినవన్నీ కలెక్ట్ చేసి నీట్గా ఒక దగ్గర రాసుకున్నప్పుడు ఖచ్చితంగా వీటిలోంచి ఒక బిట్ రాయడానికి స్కోప్ ఉందన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇలాంటివి శాసనాలన్నీ ఒక దగ్గర రాసుకుంటాం. లేదా ఒక్కొక్కసారి ఎగ్జామ్లో మనకి కొన్ని టర్మ్స్ ఇచ్చి ఈ టర్మ్స్ పలానా శాసనాల్లో కనిపిస్తుంది, దీని మీనింగ్ ఏంటి అని అడుగుతాడు. కానీ ఆ పదాన్ని చూసి మనం ఆన్సర్ గుర్తుపట్టగలం అంటే గుర్తుపట్టలేం. కానీ అవన్నీ మనం ఒక లిస్ట్ మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా దాంట్లోంచి కూడా ఒక బిట్ వస్తుంది. ఇట్లా ప్రాబబుల్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబబుల్ థీమ్స్ని ఐడెంటిఫై చేసి మనం రాసుకోవాలన్నమాట. నేను దీంట్లో ఈ వీడియోలో తీసుకొద్దాం అనుకున్నా కానీ ఈ మోడర్న్ హిస్టరీ ఫొటోస్ పెట్టలేదన్నమాట. సో మోడర్న్ హిస్టరీ నేను కంప్లీట్గా మళ్ళీ ఈ జోగినాయుడు బుక్ నుంచే చదివాను. ఎలా చదివానంటే జోగినాయుడు బుక్లో లాగా కాకుండా నేనేం చేశానంటే కొన్ని ఈవెంట్స్ని టైం లైన్ రాసుకున్నాను. సపోజ్ మనకి ఆంధ్ర ఫార్మేషన్ ఉంది. ఆంధ్ర ఫార్మేషన్ అంటే మనం ఈ ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఫస్ట్ ఆంధ్ర మూమెంట్ ఎలా వచ్చింది స్టార్ట్ చేసి అక్కడ టైం లైన్ రాసుకొని, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎలా భాగమైంది రాసుకొని, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలా భాగమైందని ఒక టైం లైన్ రాసుకుంటూ వచ్చి అక్కడ డేట్స్ వైజు ఆ ఏపీ హిస్టరీని చదువుకుంటూ వచ్చాను. జనరల్గా మనకు బుక్లో అలా లేకపోయినా కానీ నేను మాత్రం స్పెసిఫిక్గా అట్లా డేట్స్ పెట్టి చదువుకుంటూ వచ్చాను. సో అప్పుడు నాకేంటంటే ఏదైనా ఒక టాపిక్ క్రోనలాజికల్గా గుర్తుండేది. ఎగ్జామ్లో ఎప్పుడైనా డేట్స్ అడిగినా కానీ నేను పెట్టడానికి ఈజీగా పెట్టేవాడిని. సో ఈ నోట్స్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్ నోట్స్లో అలాగే ఏదైతే క్లాసెస్ స్టార్ట్ చేసామో ఏపీ హిస్టరీ క్లాసెస్, అక్కడ స్టూడెంట్స్కి ఈ ఏపీ హిస్టరీ నేను ఆల్రెడీ రాసిన షార్ట్ నోట్స్ని వాళ్ళకి షేర్ చేస్తున్నాను. సో దానివల్ల అవుతుందంటే వాళ్ళు మళ్ళీ కొత్తగా నోట్స్ రాసుకోకుండా ఈ షార్ట్ నోట్స్నే 1-4 సార్లు చదవడానికి అవుతుంది. సో దట్ సిలబస్ కన్సైజ్గా చదువుతారు, ఎక్కువ టైం పడుతుంది అనమాట. నేను క్లాస్లో ప్లాన్ చేసేది కూడా ఏంటంటే ఆల్రెడీ ఏవైతే ఒక స్టాండర్డ్ బుక్ మీరు ఎలాగో చదువుకుంటారు కాబట్టి దానికి తోడు నేను ఏదైతే షార్ట్ నోట్స్ ఆల్రెడీ రెడీ చేసి ఉన్నానో దీన్ని కూడా సింపుల్గా ఒక 30 to 40 మినిట్స్లో దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఈ షార్ట్ నోట్స్ మీకు ఎప్పుడైనా రివిజన్ చేసుకోవడానికి మళ్ళీ మీరు సపరేట్గా షార్ట్ నోట్స్ రాసుకోకుండా ఈ షార్ట్ నోట్స్ ఉపయోగపడిద్దని దీన్ని ఊరక మీకు చూపిద్దామని ఈ క్లాస్లో ఇక్కడ వీడియోలో ప్రజెంట్ చేశాను అనమాట. సో ఇంతవరకు అయిపోయింది. ఏం బుక్స్ నేను ప్రిపేర్ అవుతున్నానో చెప్పాను, నోట్స్ ఎలా రాసుకున్నానో చెప్పాను. నెక్స్ట్ కొన్ని ట్రిక్స్ పెట్టుకునే వాళ్ళం అనమాట. జనరల్గా మనకి ఏపీ హిస్టరీలో చాలా పేర్లు చాలా ఇవి వస్తూ ఉంటాయి, మనకి గుర్తుండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా పెట్టుకున్నాను అంటే సపోజ్ మోడర్న్ హిస్టరీ ఉందనుకోండి. మోడర్న్ హిస్టరీలో మనకి ఆంధ్ర పరిషత్ అని ఒకటి ఫామ్ అవుతుంది మనకి ఆంధ్ర మూవ్మెంట్ అప్పుడు. ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే విజయవాడలో ఫామ్ అవుతుంది. కానీ దీంట్లో ఎవరెవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళ పేర్లన్నీ కలిపితే మనకి షార్ట్కట్లో జీఎన్టీ అని వస్తుంది. జీఎన్టీ అంటే గుంటూరు. నేను గుంటూరుకి ఈ విజయవాడకి గుర్తుపెట్టుకున్నాను. సో మనకి ఇక్కడ జీ అంటే గౌతు లచ్చన్న గారు, ఎన్ అంటే నడింపల్లి నరసింహారావు గారు, తి అంటే తుమ్మల గారు గుర్తొస్తారు. సో నాకు ఇది గుర్తులేదు, ఇది నేను ఎన్నిసార్లు గుర్తుండదు. కానీ నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నాను, ఆంధ్ర పరిషత్ విజయవాడ వచ్చింది కాబట్టి దీనికి ఎలా గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు ఇలా జీఎన్టీ అనేది హెల్ప్ అయిందనమాట. అలాగే ఇప్పుడు మనకి సిపి బ్రౌన్ గారు ఉంటారు. సపోజ్ సిపి బ్రౌన్ గారు చాలా బుక్స్ రాశారు. నేను అవి ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే మన డిమార్ట్ లాగా కే మార్ట్ అని రావాలి. నాకు ఇంక ఇదే గుర్తు.
సో ఏదైనా ఒక బుక్ ఆయన రాశాడా లేదని ఎగ్జామ్లో లిస్ట్ వచ్చినప్పుడు నేను దీనికి మ్యాచ్ చేసుకునేవాడిని. ఓకే, ఈ బుక్ తాతాచారి కథలని లేకపోతే ఇంకోట్లా ఉండే కాబట్టి నేను దానికి మ్యాచ్ చేసేవాడిని. దీంట్లో మ్యాచ్ అయితే ఓకే, మ్యాచ్ కాకపోతే ఆ బుక్ ఆయన రాలేదని. సో ఇట్లా మనం వీలైనంత వరకు సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుందంటే మనం చదివేది రివైజ్ చేసేది తక్కువ అయిపోద్ది అనమాట. అట్లా కాకుండా ప్రతిదీ ఎక్స్టెండెడ్గా చదవాలి, ప్రతిదీ అన్నీ గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇట్లా మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న ఫ్యాక్ట్ షీట్స్ తయారు చేసుకోండి. శాసనాలకు ఒకటి, కింగ్స్ యొక్క టైటిల్స్కి ఒకటి, అలాగే ఇట్లాంటివి ఏవైతే మనకి తెలుగులో ఫస్ట్ ఏంటి, లేకపోతే ఆ కింగ్స్ చేసిన ఇంపార్టెంట్, లేకపోతే లేడీస్ ఉంటారు. జనరల్గా మనకి ఏపీ హిస్టరీలో ఎవ్రీ ఇయర్ లేడీ లేకుండా అసలు క్వశ్చన్ ఉండదు, లేడీస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. సో మనకి హిస్టరీలో వచ్చిన ఇంపార్టెంట్ లేడీస్ అందరినీ ఒక దగ్గర ఒక చిన్న నోట్స్ రాసుకోండి. కొన్ని టర్మ్స్ వస్తాయి, ఈ టర్మ్ ఏంటని మనకు బిఎస్ఎల్ అండ్ మంత్రాలు ఎక్కువగా ఈ టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అన్నీ ఒక నోట్ చేసుకోండి. శాసనాలన్నీ ఒక నోట్ చేసుకోండి. ఇట్లా తెలుగులో ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి అనేది ఒక నోట్ చేసుకోండి. సో ఇట్లా ఎప్పుడైతే మీరు స్టార్టింగ్లోనే ఫ్యాక్ట్ షీట్స్ ఇట్లా తయారు చేసుకుంటారో వీటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ ఒక్కొక్క థీమ్లోంచి ఒక్కొక్క క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది కాబట్టి మీరు అవి ఎట్లయినా కరెక్ట్ పెట్టడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ నేను ప్రాక్టీస్ ఎలా చేసామండి. సో నా దగ్గర పీవైక్యూస్కి నేను ఈ త్రిబుల్ బుక్ బాగుంది, నాకు నచ్చింది, నేను ఈ త్రిబుల్ బుక్ని పీవైక్యూస్ కోసం వాటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇది వాడుకునేవాడిని. ఇది డే టు డే ప్రాక్టీస్కి ఇది వాడుకున్నాం అనమాట. సో ఈ బుక్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. దీంట్లో ఒక 2500 బిట్స్ ఉంటాయి. అవి కూడా కంప్లీట్గా మనకి ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్ ఉంటాయి అన్నమాట. సో నేనేం చేసానంటే రోజుకి 50 బిట్స్ పెట్టుకునేవాడిని. ఆ 50 కూడా అసలుకి అప్పుడు నేను సైన్స్ అండ్ టెక్ చదివినా, ఎకానమీ చదివినా, పాలిటీ చదివినా ఫస్ట్ స్టడీ హాల్కి వెళ్ళి కూర్చోగానే ఒక 10 to 15 బిట్స్ చదివేవాడిని. దానికి ఒక నాకు 5 minutes పెట్టేది. స్టడీ హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక 10 to 15 బిట్స్ చదివేవాడిని. ఇట్లా ఒక సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 10, సెషన్ ఎండ్ అయినప్పుడు ఒక 10, మళ్ళీ మధ్యాహ్నం స్టడీ హాల్కి వెళ్ళినప్పుడు ఒక 10, స్టడీ హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక 10, మళ్ళీ నైట్ వెళ్ళినప్పుడు ఒక 10, నైట్ స్టడీ హాల్ నుంచి బయటకు వచ్చేసరికి 50 ఒకసారి రివిజన్ చేసేవాడిని. అంటే నాకు తెలియకుండానే రోజుకి నేను 50 బిట్లు చదువుతుంటే 50 డేస్లో ఎంసీక్యూ బుక్ అయిపోయింది అనమాట. సో ఇంకొకటి మనకి జోగినాయుడులో లాస్ట్లో లైక్ పర్సన్స్ పేరు ఇచ్చి ఆ పర్సన్స్కున్న బిరుదులు అవన్నీ ఇట్లా ఇస్తూ ఉంటాడు. యాక్చువల్గా అది ఈ బుక్ నుంచే నాకు తెలిసి తీసుకున్నారు, ఎందుకంటే ఇది ఓల్డ్ బుక్, కానీ జోగినాయుడులో రీసెంట్గా వచ్చిన బుక్లోనే ఆ కంటెంట్ అంతా యాడ్ చేశారు. సో ఈ బుక్లో ఒక 2500 ఎంసీక్యూస్ ఉన్నాయి. ఈ 2500 ఎంసీక్యూస్ వన్ వర్డ్, జస్ట్ ఆప్షన్స్ కూడా ఉండవు, క్వశ్చన్ ఆన్సర్ ఇలా ఉంటాయి. నేనేం చేసామనంటే నాకు ఖాళీ టైంలో ఇది ప్యారలల్గా చేసుకున్నామని, దానివల్ల నాకు మేజర్ ఇంపార్టెంట్ థీమ్స్ అని గుర్తున్నాయి అనమాట. సో మీకు మెంటర్షిప్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఈ బుక్ను కూడా నేను పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాను. అలాగే త్రిబుల్ పీవైక్యూస్ ఏ ఉన్నాయో ఈ పీవైక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా నాకు ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ ఏ టాపిక్స్ మీద ఎగ్జామినర్ ఫోకస్ ఉంటుందని నాకు ఒక ఐడియా కోసం ఈ త్రిబుల్ పీవైక్యూ బుక్ నాకు హెల్ప్ అయిందనమాట. సో ఇంకొకటి నేను ఏం చేసామనంటే ఒక ప్యాసివ్ రీడింగ్ చేస్తూ ఉండేవాడిని. అంటే ఏదైతే జనరల్గా మనం డే టు డేలో మనం టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటామో ఆ టైంలో నేనేం చేసామనంటే యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా ఒక కింగ్డమ్, సపోజ్ కాకతీయాస్ ఉందనుకోండి, కాకతీయాస్ మీద ఎంసీక్యూస్ అని కొట్టేవాడిని. నాకు కనీసం ఒక 10 వీడియోస్ సజెషన్స్ చూపించేది. సో ఇందులో ఒక 50 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇందులో 10 క్వశ్చన్స్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ ఒక 5 to 10 డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ కానీ ఏవో ఒకటి కనిపిస్తూ ఉంటాయి. నేనేం చేశానంటే అది జస్ట్ వీడియో ప్లే చేసుకొని జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేను టిఫిన్కి వెళ్ళడం లేకపోతే వాకింగ్కి వెళ్ళడం అట్లా చేసామని. దీనివల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండా రోజుకి అట్లా ఒక 30 minutes అట్లా వేస్ట్ చేసే దాంట్లో ఈ ఏపీ హిస్టరీ ఎంసీక్యూస్ కానీ మనం కేటాయించుకుంటే అట్లా మనకి 30 డేస్లో 30 హాఫ్ అన్ అవర్స్, అంటే కనీసం 2 రోజులకు 1 గంట మిగిలితే మనకి 15 అవర్స్ మిగులుతుంది. అంటే మనం రోజు 8 గంటల కాడికి చదువుకుంటున్నాం అంటే అట్లా 2 days మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇక్కడ నాకు అంతకుముందు ఒక అంతకుముందు ఒక లెక్చరర్ చెప్పిన ఒక లైన్ గుర్తుందనమాట, టైం సేవింగ్ అంటే ఏంటి అని. సో ఆయన ఏం చెప్పేవాడంటే మనం ఎప్పుడైనా సెకండ్స్ని సేవ్ చేస్తే ఆ సెకండ్స్ ఆటోమేటిక్గా మినిట్స్ని సేవ్ చేస్తుంది. మనం మినిట్స్ని సేవ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఒక అవర్స్ని సేవ్ చేస్తుంది. సో మనం ఎప్పుడైనా అవర్స్ని సేవ్ చేస్తే అది ఆటోమేటిక్గా డేస్ని సేవ్ చేస్తుంది.
మనం ఎప్పుడైనా డేస్ని సేవ్ చేస్తే అది ఆటోమేటిక్గా వీక్స్ని సేవ్ చేస్తుందని ఒకటి చెప్పాడు అనమాట. అది నాకు అర్థం కాల, ఏంటి అసలు సేవ్ చేస్తే సెకండ్స్ సేవ్ చేస్తే మినిట్స్ సేవ్ అవడం. సపోజ్ మనం స్టడీ హాల్కి వెళ్ళేసరికి 9:45 అవుతుంది, లేకపోతే బుక్ ముందు కూర్చున్నప్పుడు 9:40 అవుతుంది. మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఇంకో 15 మినిట్స్ ఉంది కదా 10 అవడానికి, 10 అయినప్పుడు కంపల్సరీగా మనం స్టార్ట్ చేసి చదువుతాం అనుకుంటాం. కానీ ఏ ఫోన్ చూస్తానో 10:15 అవుతుంది. సో ఇక్కడ 15 మినిట్స్, ఇక్కడ 15 మినిట్స్, 30 మినిట్స్ పోయింది. ఇలా రోజుకి 30 మినిట్స్ పోతుంది అనుకోండి. 10 డేస్లో కనీసం 300 మినిట్స్ పోతుంది, అంటే 5 అవర్స్ పోతుంది. ఎవడైతే యాక్టివ్గా ప్రతి మినిట్ని వేస్ట్ చేయకుండా చదవాలనుకున్నాడు వాడి 30 మినిట్స్ యూజ్ చేసుకున్నాడు అనుకోండి. 30 మినిట్స్ యూజ్ చేసుకున్నాడంటే ఏంటి, లిటరల్గా 10 డేస్లో వాడు నీకన్నా 5 అవర్స్ ఎక్కువ చదివినట్టు. 5 అవర్స్ అంటే నథింగ్ బట్ ఒక ఇలాంటి ఎంసీక్యూ బిట్లో కనీసం ఒక 150 నుంచి 200 బిట్లు చేయొచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, సో అందుకని ఏం చేయాలంటే మీరు సెకండ్స్ని కూడా సేవ్ చేయడానికి చూడండి, మినిట్స్ని కూడా సేవ్ చేయడానికి చూడండి. అది ఆటోమేటిక్గా మీకు చాలా పెద్ద టైం లాగా అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే సెకండ్స్ మినిట్స్ వేస్ట్ చేస్తున్నామో, మనం మినిట్స్ వేస్ట్ చేస్తుంటే నథింగ్ బట్ అది లాంగ్ టర్మ్లో కొన్ని అవర్స్ వేస్ట్ అవుతున్నట్టు. ఎప్పుడైతే అవర్స్ వేస్ట్ చేస్తున్నామో లాంగ్ టర్మ్లో అది చాలా డేస్ వేస్ట్ అవుతున్నట్టు. సో అందుకనే ప్రతి మినిట్ మనకి ప్రిపరేషన్లో ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్టార్టింగ్ ఆఫ్ ద ప్రిపరేషన్లో మన మినిట్స్ని సేవ్ చేసుకుంటూ కాపాడుకుంటూ చదువుకున్నామో, మనకి ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పుడు మనకి ఎంత టైం మనం యూజ్ చేసుకుంటున్నామో, ఎంత టైం మనం యూటిలైజ్ చేసుకున్నామో మనకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన ఈ క్లాసెస్లో, ప్రసాద్ అకాడమీ క్లాసెస్లో జనరల్గా నా అప్రోచ్ ఎలా ఉంటుందంటే, జనరల్గా అందరికీ ఈ ఏపీ హిస్టరీ ఫస్ట్ ఒక నావెల్ లాగా చదివితే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. కానీ మనం ఏం చేస్తామంటే మన పర్స్పెక్టివ్లో ఎక్కడ ఫోకస్ చేయాలి స్పెసిఫిక్గా. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఈ షార్ట్ నోట్స్ ఉంది. సో ఈ షార్ట్ నోట్స్లో మనం ఆల్రెడీ వర్క్ కంప్లీట్ చేసాం. ఏంటంటే ఇప్పుడు బిఎస్ఎల్ హనుమంతరావులో లైన్స్ అన్నీ ఇవే అనమాట. ఏ లైన్లో ఎక్కడ స్ట్రెస్ చేయాలనేది కూడా మనం స్పెసిఫిక్గా ఈ నోట్స్ని రాసుకుంటూ వచ్చాం. సో బిఎస్ఎల్ హనుమంతరావు నుంచి బిట్ వచ్చిందంటే ఈ నోట్స్ నుంచి వచ్చింది. ఎందుకంటే అసలు ఏది ఒక్క పాయింట్ కూడా మనం స్కిప్ చేయలేదు. ప్రతి పాయింట్ ఏదైతే ఇంపార్టెంట్ పాయింటో ప్రతి పాయింట్ రాసాము. దీనికి తోడు మళ్ళీ జోగినాయుడులోంచి కూడా ఏమైనా పాయింట్స్ వస్తాయని చెప్పి వాటిని కూడా ఎక్స్ట్రాగా యాడ్ ఆన్ చేశాను అనమాట. సో అట్లా ఎక్కడి నుంచి క్వశ్చన్ రావచ్చు అనేది స్ట్రెస్సింగ్ ఏరియా అది ఉంటే దాన్ని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఏ థీమ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, రిపీట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అది మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్ జనరల్గా ఎగ్జామ్లో అడగడానికి. దాంతోపాటు లేడీస్ రిలేటెడ్ ఏదన్నా అదొక థీము. ఇందాక చెప్పాను కొన్ని టర్మ్స్ ఉంటే ఆ టర్మ్ యొక్క మీనింగ్ ఏంటని అడుగుతాడు ఎగ్జామ్లో, అదొక థీము. ఇట్లా మనం థీమ్స్ని ఐడెంటిఫై చేసుకొని ముందు ఆ థీమ్స్ని కూడా స్ట్రాంగ్ రావాలన్నమాట. సో నెక్స్ట్ కన్ఫ్యూజింగ్ ఏరియాస్ ఏంటి, ఎగ్జామ్లో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిస్టరీలో 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా, 8 పాయింట్ ఫార్ములా ఉంటుంది. సపోజ్ వాడు ఎగ్జామ్లో 6 పాయింట్ ఫార్ములా వీటిలో కరెక్ట్ అయిన స్టేట్మెంట్ ఏదని అడగవచ్చు. మనకు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంది, అది 6 పాయింట్ ఫార్ములాలో ఉందో 8 పాయింట్ ఫార్ములాలో ఉందో మనకు రాదు. సో ఇట్లాంటి కన్ఫ్యూజింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందే ఐడెంటిఫై చేసి దాని మీద బిట్ పోకుండా మనం ఎట్లా ప్రిపేర్ అవ్వగలుగుతాం అనేది ఇది మన క్లాస్లో స్పెషల్ ఫోకస్ అనమాట. సో ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ ఆల్రెడీ ఏవైతే నేను చదివేటప్పుడు నేను ఏదైతే ట్రిక్స్ గుర్తుపెట్టుకున్నానో వీలైనంత వరకు అవి స్టూడెంట్స్కి అందజేయడం ఈ క్లాసెస్ ముఖ్య లక్షణం అనమాట. ఇవి కాకుండా జోగినాయుడు కంప్లీట్ చేసినప్పుడు జోగినాయుడు బిట్ బ్యాంక్ ఒకటి ఉండేది. సో ఆ బిట్ బ్యాంక్ కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో మనం ఏం ప్లాన్ చేస్తున్నామంటే జోగినాయుడులో బిఎస్ఎల్లో ఉన్న ప్రతి పేజ్ నుంచి మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్, వీటిలోంచి ఎక్కువ బిట్స్ వస్తున్నాయి కాబట్టి మేమేం ప్లాన్ చేస్తున్నాం అనుకుంటున్నాం అంటే జోగినాయుడు బిఎస్ఎల్ నుంచి ప్రతి పేజ్ నుంచి 5 బిట్స్ వస్తాయా 10 బిట్స్ వస్తాయా అనేది చూసుకొని ప్రతి పేజ్ని ఒక ఎంసీక్యూ మోడల్ బేస్డ్గా ప్రతి పేజ్ని కవర్ చేయాలని అనుకుంటున్నాం అనమాట. కాకతీయ సంతా చదివి దాని మీద ర్యాండమ్గా ఒక 10-15 బిట్లు ఇవ్వడం కాకుండా ప్రతి పేజ్ని బిఎస్ఎల్లో ఉన్న ప్రతి పేజ్ని చూడడం, ఆ పేజ్లోంచి ఎన్ని బిట్స్ మనం ఫ్రేమ్ చేయగలుగుతామో అన్ని బిట్స్ని ఫ్రేమ్ చేసి స్టూడెంట్స్ తో ప్రాక్టీస్కి వాళ్ళకి ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళ ప్రాక్టీస్కి ఇవ్వడమే ఈ క్లాస్లో ఏపీ హిస్టరీలో స్పెసిఫిక్గా మనం పెట్టుకున్న టార్గెట్ అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంకా ఏపీ హిస్టరీ క్లాసెస్ స్టార్ట్ చేయలేదు, ప్రస్తుతానికి పాలిటీ ఎస్ఎన్టీ మీద ఫోకస్ చేశాము. సో నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో కానీ రేపు మండే నుంచి కానీ ఏపీ హిస్టరీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో ఇది జనరల్గా నేను ఏపీ హిస్టరీని ఎలా అప్రోచ్ చేయాలన్నది మీకు సింపుల్గా వీడియోలో చెప్పాను. నా మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు జాయిన్ అవ్వకుండా మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఇట్లా షార్ట్ నోట్స్ చేసుకుంటే మాత్రం అది మీకు లాస్ట్లో ఎంత టైం సేవింగో మీకు అప్పుడు తెలుస్తుంది అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఉంది, నోటిఫికేషన్ ఇంకా రాలేదు, మీరు ఇప్పుడు ఇట్లా షార్ట్ నోట్స్ చేసుకుంటే రేపు మీరు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నా కానీ ఇలా ఒక నోట్స్ ఉంది, మీరు పొద్దున్నే లేచి ఈ నోట్స్ అంతా అక్కడి నుంచి ఇక్కడ దాకా చదవడానికి మీకు లెస్ దాన్ 10 minutes కూడా పట్టదు. సో ఇట్లా మీరు ఎప్పుడైతే చిన్న చిన్న నోట్స్ చేసుకుంటారో మీరు ప్రిలిమ్స్కి చదువుకుంటా కూడా రోజుకు ఒక 10-15 minutes పెట్టి ఏపీ హిస్టరీ రివిజన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మీకు లాంగ్ టర్మ్లో చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఎవరైతే గ్రూప్ 2కి మీ ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఏపీ హిస్టరీ మీద ఎలా చదవాలి నేను చెప్పిన ఏదన్నా 1 or 2 సజెషన్స్ వాళ్ళకి హెల్ప్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే మీ గ్రూప్ 2 ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.